వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద నిరుద్యోగ మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వితంతువులు, విడాకులు పొందిన వారు, ఒంటరి మహిళలను గుర్తించి వారికి ఆర్థికంగా నిలదొక్కునేలా ఉచితంగా కుట్టు మిషన్లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు తమ సొంతగా ఉపాధి పొందడమే కాకుండా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, ఇలాంటి పథకాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. म्युनिसिपल चेयरमैन साहबा पिंडी पद्मा साहबा का भी हम और जितने भी यहाँ पर काउंसलर साहब आए हुए हैं उनका भी हम तहे दिल से शुक्रिया अदा करते हैं। और मार्केट कमेटी के चेयरमैन महेश तिवारी साहब का भी మిషన్ కనబడద్దా ఆయనకి మిషన్ కనబడాలి. కాన్సెప్ట్ టోపీ టోపీ అన్న జరగనా ఓకే ఓకే साहब इधर देखो साहब, कलेक्टर साहब इधर देखो जरा, कलेक्टर మేడం మేడం సార్ సార్ కలెక్టర్ గారు సార్ సార్ ముంగడి పోతాను అని బాపు మేడం इधर देखो इधर देखो कैमरा के मारते जनरेटर नहीं लगाएगी है ना बहुत खुशी हुई कि आज ईद का दिन है और ईद के दिन आप लोग सबको फिर एक बार ईद मुबारक बोलने का मौका मिला है। ईद मुबारक आप लोग सबको, आपको, आपके फैमिली को, सबको भी ईद मुबारक। आज इतने महिला लोग आए, मैं सही भी बहुत गहरा हूँ, क्योंकि जब मैं ये प्रोग्राम आज रखने का डिसीजन लिया है, जब सब बोल रहे थे साहब महिला लोग आते कि नहीं कि आज ईद है बोल के, लेकिन एक अच्छा मौका था, क्योंकि अभी जैसा कलेक्टर साहब ने बोला लास्ट टाइम अपन इफ्तार दावत दिए, जब बहुत से महिला बोले मैंने हम लोग साहब से मिलना चाह रहे हैं बोल के मेरे को बाद में लेके जाके आप लोग सब मेरे को आपका डिमांड बोले, क्या था आपका डिमांड साहब? हमारे को भी कुछ काम दिलाइए, हमारे को महिला लोगों को भी कुछ काम करने का इच्छा है, आप लोग गवर्नमेंट के तरफ से कुछ ना कुछ करना बोल के आप लोग सब लोग मेरे पे इफ्तार के लिए आए थे। तो उस दिन कुछ महिलाएं मंत्री साहब को बोले कि सर हम लोग को बहुत दिन से सिलाई मशीन नहीं मिला है, तो आई थिंक बहुत अच्छा मुझे लगा कि आज ईद के दिन सर ने प्रोग्राम रखा। हमने 3-4 दिन पहले सर को इन्फॉर्म किया
कि हमारे चेन्नूर कॉन्स्टिट्यूंसी में जितने लोगों ने भी, जितने माइनॉरिटी ने 365 लोगों ने स्विंग मशीन के लिए अप्लाई किया। हम लोग सबको, बाकी कॉन्स्टिट्यूंसी में कुछ सिलेक्शन हुआ है, लेकिन चेन्नूर कॉन्स्टिट्यूंसी में जितने लोगों ने भी अप्लाई किया हम लोग सबको स्विंग मशीन दे रहे हैं। और ये गवर्नमेंट का कि सब लोग थोड़ा थोड़ा स्वरोजगार करते, थोड़ा थोड़ा अपने से छोटा छोटा काम, छोटा छोटा यूनिट इंदिरा महिला शक्ति के अंदर करें। तो उसमें अभी हम 10 రోజుల ముందు ఇఫ్తార్ బిందు ఉన్నప్పుడు ఇదే మైనారిటీ ఫంక్షన్ హాల్లో, ఇక్కడ అప్పుడు కాకా వెంకట స్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ మైనారిటీ ఫంక్షన్ హాల్ కట్టించిన రోజు, తర్వాత నేను కూడా దీనికి 50 లక్షల రూపాయలు షాదీ ఖానా అని చెప్పి దీన్ని రిపేర్ చేయడానికి శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఇఫ్తార్ విందు రోజు ముస్లిం మహిళలందరూ కూడా కోరినారు, సార్ మాకేం పని లేదు, మాకు ఏదో ఒక పని పెట్టియాలని చెప్పి వారు కోరినారు. అయితే నేను జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అక్కడ చాలా చోట్ల కూడా మేము మైనారిటీస్ కి కుట్టు మెషిన్లు సప్లై చేసినాం. అజరుద్దీన్ కి చెప్పినాను, అరే మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా మహిళలందరూ కూడా అడుగుతున్నారు, మాకు కొన్ని మెషిన్లు అవసరం ఉన్నదంటే వారు తక్షణమే 400 మెషిన్లు శాంక్షన్ చేసి ఇక్కడ చెన్నూరుకి పంపించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం మహిళలకు అందరికీ కూడా ఒక్కొక్క మెషిన్ సుమారు 12,000 కోట్ల రూపాయలు, 400 మెషిన్ అంటే 50 లక్షల రూపాయల ఖర్చుతోని ముస్లిం మహిళలకు అందరికీ కూడా ఈ రోజు మెషిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంతో పాటు వారికి భరోసా ఇప్పించడం, మీ అందరికీ మంచిగా స్కిల్. నిజంగా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది ఓడిపోయి, కానీ వాళ్ళందరికీ ఇప్పుడు కూడా అదే నషానా ఉన్నారు. ఇది మేము శాంక్షన్ చేయించడం, 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నారు, ఎవరు ఆపలే వాళ్ళకి. కానీ అప్పుడు మైనారిటీస్ వారికి కుట్టు మెషిన్లు ఇవ్వడము ఈ ఆలోచన రాలేదు. చెన్నూరు టౌన్ లో కూడా అన్ని చోట్ల సీసీ రోడ్స్, డ్రైన్స్, మహీంద్రమ్మ ఇల్లులు ఇవ్వడము, అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటి నల్ల స్కీము, ఇవన్నీ కూడా కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇంకొక 6 నెలల్లోనే చెన్నూరు రూపే మార్చే దారిలో మేము అభివృద్ధి చేస్తాం. ఈద్ పర్వదినాన్ని పురస్కరించుకొని మందమరి పట్టణంలోని ఈద్గా వద్ద శనివారం ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. తెల్లవారుజామున నుంచే ముస్లిం సోదరులు ఈద్గా ప్రాంగణానికి భారీగా తరలివచ్చి సామూహిక నమాజ్లో పాల్గొన్నారు. మత పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనల్లో శాంతి సామరస్యాలు నెలకొనాలని, దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై నమాజ్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఈద్ పండుగ శాంతి సౌభ్రతత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి వర్గం పరస్పర గౌరవంతో ఐక్యతతో జీవించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి రంగాల్లో మైనారిటీలకు మరింత అవకాశాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండగ సందర్భంగా మందమరి పట్టణం అంతా సందడి నెలకొనగా ప్రజలు కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. అల్హమ్దులిల్లాహి అన్అమ్త అలైహిం يا أيها الذين آمنوا لا الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله
الرحمن الرحيم اهدنا الصراط المستقيم ولا الضالين الله أكبر الله أكبر يؤفك عنه من أفك قتل الخراصون الذين هم في غمرة ساهون يسألون أيان يوم الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله الله أكبر الله أكبر الله أكبر खुले आम से ये नमाज पढ़ने का एक मौका दिया है। पहली बार हमारे मुल्ला साहब जो डायरेक्शंस दिए हैं उसके मुताबिक मैं भी आज अच्छा नमाज पढ़ा। बहुत खुशी हुई क्योंकि जब साहब बोल रहे थे सबको ये ईद जो है ये सब भाइयों में एक प्यार मोहब्बत ये इंसानियत जो सबके बीच में पढ़ना है, जो अच्छा हमारे को एक लेसन हम भी आज सुने साहब से। बहुत खुशी हुई कि ये ईद के दौरान पे हम लोग सब लोग मिलजुल के जो दिल से सीने से नहीं दिल से लगाइए बोल के बोले साहब का, तो बहुत बड़ी बात है क्योंकि जिधर भी हो जो दिल से लगाते दिल से लगा के काम करते वो सब काम जरूर सफल होगा। तो अपन सब लोग अपन जो भी काम किए वो दिल से प्यार से मोहब्बत से करे तो जरूर हासिल कर सकते हैं। तो ये थोड़ी अल्फाज से जो मैं यहाँ आपके एमएलए के तरफ से मैं हमारे मुसलमान भाइयों लोग सब लोगों को भी हम लोग सब कभी भी निजाम साहब जो बोले गंगा जमुना तहजीब जो है सबसे मिलजुल के रहने का जो तहजीब सिखाया है हम वही फॉलो करते हैं। और मुझे भी बहुत खुशी हुई कि मंदमरी में एक अच्छा शादी खाना बनाना है, उसके लिए मैं 50 लाख रुपए सैंक्शन करवाया हूँ। जल्द से जल्द वो काम भी शुरू होगा। मैं फर्स्ट एमपी है जब मैं रामगुंडम में भी मैं जब वादा किया था वहाँ शादी खाना। ఈద్ ముబారక్ అందరు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్తూ సంవత్సరాలు మన ఈ తెలంగాణలో అందరూ గంగా జమున తహసీబ్ అందరూ కలిసిమెలిసి ఉండాలని ఏదైతే పిలుపుందో దాని ప్రకారంగానే మన చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింలు హిందువులు అందరూ కూడా గంగా జమున తహసీబ్ పాటిస్తారు। ఈరోజు మన ముల్లా గారు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు, ప్రజలలో ఎప్పుడు కూడా ప్రేమ భావాలు ఉన్నప్పుడు ఒక మానవత్వం ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ సొసైటీ ముందుకు వెళ్తుంది। ఎక్కడైతే ప్రేమ మొహబ్బత్ ఉంటుందో అక్కడ విద్వేషాలు నఫరత్ ఎక్కడ కూడా ఉండదు। అందరం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని అందరి మధ్యలో అందరు కలిసిమెలిసి ప్రేమ భావాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఒక మంచి మనకు ఒక సూచన ఇవ్వడం జరిగింది। అందరు కూడా ఇది పాటిస్తే బాగుంటుంది। నేను కూడా మన ముస్లిం సోదరులకు ఇక్కడ మందమరిలో వారికి ఒక మంచి షాదీఖానా కోసము ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది। దాంట్లో 50 లక్షలతోని
ఆ షాదీఖానా ఈ సంవత్సరం కట్టిస్తూ మరి ఇక్కడ కంపౌండ్ వాల్ కూడా కావాలని చెప్పి ముస్లిం సోదరులు కోరినారు. ఆ పనులు కూడా ప్రారంభమైనాయి. ఇక్కడ ప్లాట్ఫాము ఈ కమాన్ కూడా కట్టే బాధ్యత నేను తీసుకోవడం జరిగింది. ఈద్గాలో మనము సింగరేణి సంస్థతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని దీన్ని మంచి కమాన్ కట్టే కార్యక్రమం కూడా తీసుకున్నాం. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని మసీదులు, ఈద్గాల వద్ద భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా చిన్న పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని అండాలమ్మ కాలనీ ఈద్గా వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలను ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. వివిధ మతాలకు చెందిన ప్రజలు పరస్పర గౌరవంతో సోదర భావంతో కలిసి జీవించడం ఈ ప్రాంత ప్రత్యేకత అని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్ష వారి ఆధ్యాత్మికతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ముస్లిం సోదరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో మైనారిటీలకు మరింత అవకాశాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. రంజాన్ పండుగను ప్రతి కుటుంబం ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, సమాజంలో శాంతి, ఐక్యతలు మరింత బలపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. لا تسمع فيها لاغية فيها عين مسيطر إلا من تولى الأكبر الله لمن حمده الله أكبر من زكى نفسه وطهر الله رسول الله تعالى فيه بأداء صدقة الفطر مالك نصابه عن ثقله أو شيئا خذوه وسعوا إلى صلاة فوزوا في الدارين الله أكبر الله أكبر الله وعلى مزين المنبر والمحراب أمين रमज़ान का महीने रोज़ा रहने के बाद रोज़ा को कल ख़त्म करके आज जो ईद उल फितर जो बना रहे मुसलमान भाई बहनों के लिए मेरा मुबारकबाद देता हूँ। पहले मंचिला डिस्ट्रिक्ट हेडक्वार्टर में 50-60 साल से आज तक जो बरकरार करते हुए आ रहे हैं उसके लिए आपको शुक्रिया अदा करता हूँ मैं सब मुसलमान भाई बहनों के लिए। इसके अलावा आज जो बात जो मिनाज भाई ने पूछा उसके लिए बिल्कुल मैं वादा करता हूँ आपको, जो मड़िया आपके चले गए वो वक्फ से बात करके जो मस्जिद के सामने जो ज़मीन है उसमें अच्छे से अच्छे मड़िया बना के आपको आमदन भी आएगा और जो लोग बेघर वगैरह वो लोगों को भी फिर आप लोग दे सकते और उसके तरफ से आप लोगों को आमदन भी आता और वो लोग 20-30-15 जो लोग आए वो लोगों को भी आप फिर भी दे सकते। उसके अलावा और एक चीज़ है, आप लोगों का 1200 गज ज़मीन आपको माइनॉरिटी फंक्शन हॉल के सामने जो है उसको भी वो बना के कॉम्प्लेक्स बनाएंगे। उसमें ग्राउंड फ्लोर या जो है सो मार्केट जो लोग आते पार्किंग के लिए
काम आता हो, उसके तरफ से आपको भी आमदनी आता। और मार्केट में जब से बनाएंगे उसमें आपके लोगों को 70-80 लोगों को जो गरीब मुसलमान हैं वो लोगों को आप लोग अकाउंट कर सकते हैं। आज जो देश में हो रहा है मज़हब का नाम से सियासत करके ये इंडिया को, भारत देश को टुकड़े करने के चक्कर में, उसके लिए आप मुसलमान भाई बहन जो है आज तक जो इकट्ठा होके साथ है वही आज हम लोगों को ये बरकरार, जो शांति और मने बरकरार रखते हुए इमामों के लिए ज़मीन दे के एक ही जगह 25 लोग हैं, मेरे परसों आप बोले थे, और 25 लोगों को इंदिरा कर दिलाने का मेरा फर्ज है, मैं दिलाता हूँ। जो कॉन्स्टिट्यूंसी में 3.5 लाख के करीब पॉपुलेशन है, उसमें हर आदमी को मेरे से पूछने का, मेरे से बात करने का, मेरे से डिमांड करने का दो लोग है, उसमें आप लोगों में उसमें कोई डाउट नहीं है। जो इंडिया 75 साल के नीचे जो भारत देश मुक्ति का जो लड़ाई में पूरे लोग शामिल होकर वो लड़ाई में इंग्लिश से छुड़ा के इंडिया को जो इंडिपेंडेंस लाया, उसमें हर मुस्लिम हर सब लोगों का जो भारत में है सब लोगों को शामिल है। उसके लिए कभी भी माइनॉरिटीज़ को किसको भी कोई तकलीफ पहुंचा तो कांग्रेस पार्टी बीच में रह के आप लोगों को तकलीफ दूर करने का कोशिश करते रहा, करके भी रहेंगे आगे भी। और इससे अलावा और फिर एक बात, मैं मंत्रियाल मुसलमान भाइयों के लिए और बहनों के लिए फिर एक ईद फितर के लिए मुबारकबाद देता हूँ। ये रमज़ान का महीने में 30 दिन जो रोज़ा रह के गुजार के आज फिर ईद मना रहे हैं, उसके लिए मुबारकबाद देते हैं। పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని అండాలమ్మ కాలనీ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆనందం పంచుకున్నారు. నమాజ్ అనంతరం ఆయన ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ రంజాన్ మాసం స్నేహభావం, సహనం, పరస్పర గౌరవం, సేవా భావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని పేర్కొన్నారు. ఒకరితో ఒకరు స్నేహాన్ని పెంపొందించుకుంటూ సమాజంలో ఐక్యతను బలపరిచేలా ఈ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర సహకారంతో, సోదర భావంతో కలిసి జీవించాలనే సందేశాన్ని రంజాన్ పండుగ అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాల వల్ల మైనార్టీ సోదరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనార్టీ కార్పొరేటర్లను గుర్తించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత నాయకులు తమ వైఖరిని మార్చుకొని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సమానంగా పనిచేయాలని దివాకర్ రావు సూచించారు. రాజకీయ భేదాలను పక్కన పెట్టి సామాజిక ఐక్యతను ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. अश्शाक़ु ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर अल्लाहु अलैहि व अला आलिहि व अस्हाबिहि व मन ज़क्का नफ्सहु व तहहर अल्लाहु अकबर अम्मा बाद या माशरल इख़वान
కౌన్సిలర్ సత్తార్ అనే కౌన్సిలర్ బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ సత్తార్ పేరు ఇక్కడ వేయలేదు. అది ఎంత సఫారీ కింద దాదాపు 21 లక్షల రూపాయలు ఆనాడు నేను ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గా పెండ్రాయ్ గారు ఉన్నప్పుడు అది కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో పవిత్ర దినం దేశ ప్రపంచాల్లో ఈ రంజాన్ సందర్భంలో మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు. సాధారణంగా ముస్లిమ్స్ విషయంలో మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఎన్నో మసీదులలో పేదత్వం ఉంటే ఏదైతే ఇమాములకు మౌజములకి నెలకు పారితోషికం ఇచ్చిన సందర్భం గౌరవ ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. అదే రకంగా రంజాన్ సందర్భంలో పేదత్తున్న మైనార్టీ సోదరులకు బట్టలు ఇచ్చే కార్యక్రమం, కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం ఆనాటి ముఖ్యమంత్రి గారు చేశారు. ఆనవైతే ఇలా కొనసాగుతుంది. కానీ కొన్ని ప్రభుత్వాలు 1-2 సంవత్సరాలు ఇవి తోఫా కూడా ఇవ్వని సందర్భాలు మరి ఇప్పుడున్న పాలకులు ప్రభుత్వాలు మరి అందరూ మరి డిమాండ్ చేయడంతో ఈసారి ఇచ్చిన సందర్భాలు. మరి ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని మసీదులో బ్రహ్మాండంగా బోరు మోటిచ్చి ఆ రకంగా చేయడం జరిగింది. ఆయా మసీదులు కూడా రిపేర్ కోసం ప్రతి సంవత్సరం డబ్బు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో నేను అల్లాను కోరుతున్నా. అల్లా అనేది ఒక పవిత్రమైన దేవుడు. మళ్ళీ అల్లా ఇక్కడ ప్రేయర్ సందర్భంలో గతంలో మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ వచ్చిన సందర్భంలో వచ్చిన వాళ్ళకి స్వాగతం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఇలా మాట్లాడిన వ్యక్తులు. కానీ మా పేరు తీసుకోవడానికే భయపడ్డారు. మా పేరు తీసుకొని భయపడ్డారంటే మంత్రాల చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక మైనార్టీ రంజాన్ సందర్భంలో వచ్చిన నాయకులు పేరు తీసుకోవడానికి భయపడ్డారంటే మంత్రాల భయంతో ఉందా, భక్తుడు ఉందా? ఇది అల్లా గారు అలాంటి భయం తొలగించాలని నేను అల్లాను కోరుతున్నా. మైనార్టీ పవిత్రమైన 30 రోజులు పవిత్ర చేసి ఈ రకం చేసిన సందర్భాలు ఇలా కొంతమంది కౌన్సిలర్ గెలిచారని చెప్పారు. సత్తార్ గారు కూడా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్పలేదని కూడా ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా. అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే చెప్పడానికి మీకు నోరు రావడం లేదా? అల్లా గిట్ట వద్దన్నడా? అల్లా గిట్ట మీరు చెప్పొద్దని చెప్పారా? ఇది అల్లా మీ మనసును మరోసారి మార్చాలని కూడా ఈ సందర్భం చేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా సాధికాన దాదాపు నేను అక్కడ 60-70 లక్షలతోటి బ్రహ్మాండంగా ఒకనాడు బిల్డింగ్, మరణ బిల్డింగు, దళ బోరు, టాయిలెట్స్, మళ్ళీ కూడా దాదాపు ఒక 18 లక్షలతో సెట్ చేసి ఇలా మైనార్టీ ఫంక్షన్ బ్రహ్మాండంగా మేము చేయడం జరిగింది. ఆ రకంగా మైనార్టీలు మరి ఎప్పుడు వచ్చినా గతంలో ఎవరు వచ్చినా ఏ పార్టీ ఎవరు వచ్చినా వాళ్ళకు ఇక్కడ మాట్లాట్లో వాళ్ళకు స్వాగతం చెప్పే సందర్భాలు. దివాకర్ రావుకు ఇంకోరికి స్వాగతం చెప్పినంత మాత్రాన బాధ లేదు. కానీ ఇది తప్పుడు సాంప్రదాయం. అల్లా మిమ్మల్ని మెచ్చుకోడు. నేను అల్లా అంటే మేము కూడా ఎంతో పవిత్రమైన దేవుడు. ఈ దేవుని సందర్భంలో ఏదో ఇక్కడ కేవలం ఒక పార్టీకే సంబంధించి వాళ్ళ స్పీచే పెట్టి వాళ్ళది పెట్టే సాంప్రదాయం కరెక్ట్ కాదు. అందరికి అవకాశం ఇవ్వాలి. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ రంజాన్ కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన రంజాన్. దయచేసి మరొకసారన్నా వాళ్ళకు అల్లా వాళ్ళ బుద్ధిని మార్చే దిశగా నేను అల్లాను కోరుతూ ఈ సందర్భంలో మైనార్టీ సోదరులు మీ పవిత్రత నెల రోజులు ఇలా మన ప్రాంతానికి, మంచిర్యాల ప్రాంతానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ వల్ల అందరు ఈ ప్రాంత ప్రజలంతా మనమంతా కలిసిమెలిసి ఉండే దిశగా, నిండుగా 100 ఏళ్ళు బతికే దిశగా మనమంతా ఉండాలని మైనార్టీ సోదరులకు మరొకసారి శుభాకాంక్షలు. కేసీఆర్ తరఫున మరొకసారి శుభాకాంక్షలు. ఈరోజు ఈద్గా లోపల జరిగింది చాలా అన్యాయము. మంచిర్యాల లోపల
మన దివాకర్ రావు గారు కేసీఆర్ గారు చేసినంత అభివృద్ధి ఏ పార్టీ చేయలేదు. ఇలా ఒక మినాజ్ A1 హోటల్ యజమాని చాలా పొరపాటు చేసిండు. ఆయన దివాకర్ రావుకు స్వాగతం చెప్పకపోవడం చాలా తప్పు. ప్రతి ఒక్క పార్టీకి స్వాగతం చెప్పాల్సింది పోయి ఒక పార్టీకి బానిసై ఒక పార్టీకి భయపడి స్వాగతం చెప్పకపోవడం చాలా తప్పు. ఈద్గా అనేది వాళ్ళ తాతది కాదు, వాళ్ళ ముత్తాతది కాదు, ఇది ముస్లిం సోదరు అందరిది. ఇది హనుమంతరావు ఇచ్చిన జాగా ప్లస్ తెలుగుదేశం పార్టీ హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే గారు స్వర్గీయులు స్వర్గంలో ఉన్నారు. వారు మాకు 5 ఎకరాల స్థలం ఇచ్చారు. ఆ తర్వాత అభివృద్ధి చేసిండ్రు. ఆ తర్వాత దివాకర్ రావు కూడా ఎంతో మేలు చేసిండు, ఎన్నో కార్యక్రమాలు చేసిండు. మసీదులకు పైసలు ఇచ్చింది కేసీఆర్, రిపేర్లకు మౌజన్లకు పైసలు ఇచ్చిండు, ఇమాములకు పైసలు ఇచ్చిండు. ఇలా అలాంటిది టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారికి అగౌరవపరచడం ఆయనకు ధర్మత కాదు. ఆయన స్థాయి మరిచి ఓవర్గా చేస్తాడు. ఆయనకు మా అంటే ఒక 2 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు. ఆ 2 సంవత్సరాల తర్వాత వచ్చేది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు సంగతి చూద్దాం. ఇక నుంచి కాస్కో మినాజుద్దీన్ చూసుకుందాం. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల నివాసాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో ఆత్మీయంగా కలుసుకొని పండగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండగ శాంతి, సౌభ్రతృత్వం, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉపవాస దీక్ష ద్వారా ఆత్మశుద్ధి, సేవాభావం పెంపొందుతాయని, ఈ పండగ మనిషిలో మానవత విలువలను బలపరుస్తుందని అన్నారు. ఈద్ ఉల్ ఫితర్ ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం నింపాలని, సమాజంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో, మత సామరస్యంతో జీవిస్తూ సమాజ అభివృద్ధికి కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు మంత్రిని స్వాగతించి కృతజ్ఞతలు తెలిపారు. సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ పండుగ రోజు రంజాన్ పండుగలలో ముస్లిమ్స్ అందరూ కూడా డివోషన్తో ఫాస్టింగ్ చేస్తూ అందరి మధ్యలో ప్రేమతనం ఉండాలి, ఒక మానవత్వం ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ రంజాన్ పండుగ ఒక విశేషమైన మాట. అందరూ కూడా ఏదైతే గంగా చేసి అందరు కలిసిమెలిసి ఉండాలో, ప్రేమగా అందరితో కలిసిమెలిసి ఉండాలో ఈ రంజాన్ మనందరికీ నేర్పిస్తుంది. ఈ సందర్భమున ఈరోజు అన్ని చోట్ల కూడా ఈద్ ముబారక్, షీర్ కుర్మా, బిర్యానీ మనమందరం కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేస్తాం. మంచిర్యాల జిల్లా లక్షర్పేటలో పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గాల వద్ద భక్తి శ్రద్ధలతో ప్రత్యేక సామూహిక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదర భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు ఖురాన్ బోధనలను వివరించి మానవత్వం, దయ, క్షమాభావం వంటి విలువలను ఆచరించాలని సూచించారు. ఉపవాస దీక్ష అనంతరం జరుపుకునే ఈ పండగ ఆత్మశుద్ధి, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రతృత్వం, ఐక్యత మరింత బలపడాలని ప్రార్థనలు చేశారు. పండుగను పురస్కరించుకొని మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, పలువురు కౌన్సిలర్లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు మత సామరస్యంతో కలిసి నడుచుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, బోడ రాజు, చిన్న రమేష్, సూరం చంద్రమౌళి, చిన్నగారపు చిన్నయ్య, మైనార్టీ కో ఆప్షన్ సభ్యుడు షాహిద్ అలీ, నవాబ్ ఖాన్, పిండం రాజు, ఎండి మంజూర్ షాకన్, హాజీ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపేట మున్సిపాలిటీ మరియు మండలు కందిపల్లి మండలు మరి ప్రాంత ముస్లిం సోదరులకు హిందూ మిత్రులకు లక్ష్మీపేట మున్సిపాలిటీ ప్రజానికానికి అందరికీ ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి అందరూ ముస్లింలు లక్ష్మీపేటలో హిందూ ముస్లిం భాయిగా మరి ప్రతి పండుగ జరుపుకుంటాం. మరి పండుగకు ప్రత్యేకత ఏంటంటే 30 రోజులు ఉపవాసాలుండి స్పెషల్గా రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు తరావీ నమాజ్ ఉంటుంది, 20 రకాలు. మరి అందరూ ముస్లింలు ఆరాధించి మరి దేవునితోని అల్లాహ్తోని మరి ఏ కోరికలో తప్పులు మన్నించమని కోరుకోవడం జరుగుతుంది. మరి 30 రోజులు ఈ ఉపవాసాల తర్వాత ఈ రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ వస్తుంది. మరి ఈ రంజాన్ పండుగ మేము అందరము కలిసికట్టు జరుపుకోవడం చాలా సంతోషకరము. మరి ఈ మీడియా మిత్రులకు కానివ్వండి, మరి లక్ష్మీపేట ప్రజానీకానికి కానివ్వండి, మరి మా గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారికి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు మేము తెలిపినాము. మరి సురేఖమ్మ గారు, మరి సత్యపాలరావు గారు, మరి అందరూ సుఖ సంతోషాలతోని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మేము కోరుకుంటాము. అలాగే మంచాల్ నియోజకవర్గం అభివృద్ధిలో తెలంగాణలో ముందు వరుసలో మరి ఉండాలని, మరి దానికి ఎక్కడ లేని విధంగా ఎన్నడూ జరగని విధంగా మరి లక్ష్మీపేట మున్సిపాలిటీ మండల అభివృద్ధి పడుతుంది. మరి ఇది ఈ గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు మరి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి మరి మా నియోజకవర్గానికి తెలంగాణలో ముందు వరుసలో ఉంచుతున్నారు. మరి వారి దగ్గర మేము పనిచేయడం నాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాము. అలాంటి నాయకుడు మన తెలంగాణలోనే ఎక్కడ లేరు. మరి మనకు అలాంటి నాయకుడు దొరికినందుకు మనం అందరము సంతోషించి మరి నాయకత్వానికి బలపరుచుకుంటూ మరి వారికి ముందుకు తీసుకుపోయే అవసరం మనకు ఉన్నది. మరి మరొక్కసారి తెలంగాణ మన లక్ష్మీపేట మున్సిపాలిటీ మండల్ ప్రజానికానికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. లక్ష్మీపేట మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు మరియు ముస్లిం సోదరులకు సోదరమణులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరూ ఇలాగే ఈ పండుగను సంతోషంగా కలిసిమెలిసి అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్. ईद की खुशी सब लोग नमाज पढ़ के अच्छा ईद नमाज अच्छा गुजरी. ईद के जो फर्क हम लोगों की खुशी पूरी हो गई ईद पे नमाज को आने की वजह से पूरे नमाज बहुत अच्छा हो गई. बराबर टाइम पे भी नमाज हो चुकी. और आप लोगों को सबको रमज़ान मुबारक. हर एक भाई को, हर गाँव के हर भाई को सबको रमज़ान मुबारक. మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ నుంచి శ్రీనివాస్ థియేటర్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే కొకిరెల ప్రేమ్సాగర్ రావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ను అగ్రస్థానంలో నిలపడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి రాశి లేకుండా పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్లతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ, ఫుట్ పాత్లు, సెంట్రల్ లైటింగ్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించి మార్గాన్ని మోడల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పనుల కారణంగా తాత్కాలిక అసౌకర్యాలు కలిగినా భవిష్యత్తులో పట్టణానికి మేలు జరుగుతుందని చెప్పారు. పట్టణ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు, వ్యాపారవేత్తలు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా మొట్టమొదటిగా ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా
రంజాన్ ముబారక్ చెప్తున్నాను, శుభాకాంక్షలు. ఈరోజు మార్కెట్ విజిట్ చేయడం చూసిన దానికి వర్షపడక ఏం చేయాలో అర్థం కాదు. ఒక 3 రోజుల కింద బీజేపీలో వచ్చింది. బీజేపీలో వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు తప్ప 10-20 పార్టీ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా మార్కెట్ నుంచి వ్యాపారస్తులు ఒక్కరు వాళ్ళు అయినా కూడా మాట్లాడుకుంటా హిందువుల పండుగ పని చేసేందుకు పండుగలకు దీపావళి దసరా అంటే పర్చేజ్ షాపింగ్ ఉంటాయి. కొత్త సంక్రాంతి ఉగాదికి ఎప్పుడు షాపింగ్ జరగదు. వాళ్ళకి ఆ పండుగ హిందువుల పండుగల గురించి మాట్లాడుకుంటే పండుగ విశిష్టత ఏంటి, ఏ పండుగకి ఏం చేస్తారు, ఏ పండుగ ఎంత తెలిస్తే మాట్లాడితే అని చెప్పి అంత కావాలని ఏదో అటు హిందువులు ముస్లిం మళ్ళీ పంచాయతీ పెట్టాను దాన్ని ఏం చెప్పింది. నేను ఎప్పుడు ఇది ఎప్పుడైతే ఇవాళ డిస్మెంట్ జరిగిందో ఇవాళ చేసింది కాదు, సంవత్సరం కిందనే మొత్తం అన్ని చేసి క్లియరించి మార్కులు పెట్టి చూసి వాళ్ళు కూడా సైకిల్ మెంటల్ ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళకి తేడా కనబడుతుంది. ఎంత తేడా కనబడుతుందంటే ఫస్ట్ ఎప్పుడైతే తీసేసిన తర్వాత సేల్స్ షాపులలో సేల్స్ నా దగ్గర కావాలంటే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఇస్తాను. ఒక 50 షాపులు మెయిన్ షాపులు తీసుకొని చేసినండి. సరే మన కూలగొట్టక ముందు కూలగొట్టిన తర్వాత తీసిన తర్వాత ఎవ్రీ 3 months కోసం తెప్పిస్తారు. జిఎస్టీ తక్కువ 30%, ఎక్కువ 70%. ఇప్పుడు పెరిగిందంటే వాళ్ళు చెప్పగలిగితే పట్టుకునే పైసలు వ్యాపారం ఉంటే నాకు కట్టేది. వ్యాపారం పెరిగితే వ్యాపారాలకు ఎందుకు ఇబ్బంది? వాళ్ళ వ్యాపారకు లేదు ఇబ్బంది, వాళ్ళకు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు, ప్రజలకు కూడా ఇబ్బంది లేదు. ప్రజలు కూడా ఏంటంటే ఆరంభ మార్కెట్ విద్యార్థి పడుతుంది వాళ్ళకి ప్రయాణం ఆప్షన్లు ఇవ్వలేదు. ఇక్కడ నచ్చలేదు అంటే ఈ ఓపెన్ నుండి ఇక్కడ ఇంకో దగ్గర పోతే ఇట్లా తిరిగే అవకాశం ఉంది. అంతకుముందు బండి వేయలేదా, సైకిల్ వేయలేదా వీళ్ళకి? అటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ప్రజలు ఆపేవారు, వ్యాపారస్తులు ఆపేవారు. వ్యాపారస్తులకు వ్యాపారం పెరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవాళ చేసే కార్యక్రమం ఏం చేసినా నేనేదో నా కోసమో లేకపోతే ఇలా కాదు చేసేదంతా ముందు తరాలు కనీసం వచ్చే 3 జనరేషన్లకు సరిపడే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్ తరాలు మనకు క్షమించాయి. ఎందుకు క్షమించాయంటే ఒకటే కారణం, మా నాన్నలు మా తాతలు వ్యాపారం చేసిన మమ్మల్ని వ్యాపారం చేసుకుంటే మొత్తం రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి ఇప్పుడు వీళ్ళ పిల్లలందరూ చాలామంది ఇక్కడ వ్యాపారం లేదని అన్నింటి పోతారు. ఆ పరిస్థితి రాకూడదని చేసింది. రెండోది అంటే మంచిర్యాల అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీకి ఆవశ్యకత ఉన్నది, పొటెన్షియల్ ఉన్నది, ఎన్నుండే కాబట్టి నేను ఇంత అభివృద్ధి జీవితం చేద్దామని ఆలోచనతో చేస్తుందంటే ఎవరి మీద శత్రుత్వంగా ఎవరికి ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే బీజేపీలో ప్రాబ్లం ఏంటంటే ఏదో చెప్పకపోతే మమ్మల్ని ఆయన ఇక్కడ బీజేపీ ఉన్నదో లేదో అని ప్రజలు అనుకుంటారని చెప్పి ఆ బాధ కొంచెం దుఃఖ కొద్ది చెప్పుకుంటారు. ఇంకోటి ఏదో టెండర్లు ఏదో అవన్నీ టెండర్లు అయిపోయింది, అవార్డు అయిపోయింది, ఆయనకి తెలియదు ప్రాసెస్. టెండర్లు అయిపోయిన తర్వాత రోజు వచ్చిన తర్వాత ఇచ్చినట్టు దాని తర్వాత సిఓటి వరకు 10 కోట్లు దాటితే సిఓటి కమిషన్ ఆఫ్ టెండర్స్ అంటారు. సిఓటి కూడా అప్రూవ్ అయిపోయి సిఓటి నుంచి వచ్చింది లెటర్ ఇచ్చింది. ఇక పేపర్ వర్క్ మిగతాది అంటే అక్కడ చేసుకుంటారు. దానికోసం నాకు వర్షాకాలం దగ్గరికి వస్తే నేను కూలగొట్టినప్పుడు చెప్పిన మీకు చేసిస్తా పని అని చెప్పి నేను సిగ్గాక ముందే ఇప్పటివరకు 75 కోట్లు ముఖ్యమంత్రి స్పెషల్ శాంక్షన్ తీసుకొచ్చాను. ఈ లోపల 8 నెలలు సిగ్గు అవడంతో కొన్ని పరిస్థితులు కొన్ని లేట్ అయినా అక్కడిక్కడ వాళ్ళకి వర్షాకాలం లోపల చేసిస్తాను. దాని కోసం చేసి కొంత ఇబ్బంది అవుతుంది. 3 నెలలు కొంచెం వ్యాపారస్తులు కొంచెం చిన్న ఇబ్బందులు అవుతాయి. అట్లనే హాలిడే ఉన్ననాడు నైట్లో ఎక్కువ పని చేస్తున్నాం. ఎక్కువ మిషనరీ 4-5 మిషన్లు పెట్టి చేస్తాం. మిగతా వ్యాపారాన్ని అడిగినప్పుడు కొంచెం తక్కువ ఎక్కువ స్లో చేసి మొత్తం మీద జూన్ 30 లోపల ఇచ్చే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని జూన్ 30 లోపల ఈ మార్కెట్ అప్పుడు చేసినాక ఇవాళ అందరూ చెప్తారు వ్యాపారస్తులు. అప్పుడు చెప్పిన ఈ పూలు కొట్టినాక ఫోటో తీసుకొని మళ్ళీ మొత్తం పని కంప్లీట్ అయినాక మళ్ళీ ఫోటో తీసుకొని ఆ 2 ఫోటోలు మీ పిల్లలు ఎక్కడ అమెరికాలో ఎక్కడ ఉంటే పంపింది వాళ్ళే చెప్తారు. నేను చెప్పు ఇక వాళ్ళు వచ్చింది వాళ్ళు మాట్లాడింది ఉన్నాను అని చెప్పి బీజేపీలు మాత్రం మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు 20-25 సంవత్సరాలు రాజ్యం ఎమ్మెల్యేలు ఇక్కడ 5 రూపాయలు తెలియదు. ఈ గుడి లేకుండా మొత్తం బయటికి వెళ్ళి చూస్తే అంత షాపు ఈడ షాపు ఆడ షాపు ఈడ పనులు ఆడ పని పెడితే గుడి లేకపోతే గుడి ఎక్కలేదు. ఏదో ఇంట్లో మనం పూజ రూమ్ పెట్టుకున్నట్టు ఇక చేసిన డిస్పెండ్ చేసిన గుడి కూడా అని అన్నీ ఏం చేసినా కూడా నేను డిస్ట్రాక్టివ్ ఆలోచనతో చేస్తాను. ఇలా 10 కోట్లు శాంక్షన్ చేసుకుని తీసుకురావాలి. ఇక గుడి అప్పుడు ఎట్లయితే చూడండి తీసుకురాల లోపల కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇట్లా పని చేసేటప్పుడు చేసుకుంటూ పోతాం. పని చేసేటప్పుడు ఉంటారు కొంత 2-3 బాధ ఉండవచ్చు. బట్ మనం త్యాగం అనేది భావితరాల కోసం మనం త్యాగం చేయాల్సిన అవసరం అనేది
చేయకపోతే మన భావితరాలు మనకు క్షమించాలి. దానికోసం ఎత్తున వస్తే ఇది ఎవరి కోసం ఈయన కోపం ఆయన కోపం ఆడ ఒట్టు వాడలేదని ఈడ ఒట్టు వాడలేదని ఓటు వాడలేదని ఆపుతాను. ఒట్టు వాడక 60 వార్డులు డెవలప్ చేస్తాయి. కాకపోతే ఖచ్చితంగా ఎక్కడైతే మా కార్పొరేటర్ ఓడిపోయిందో మేము తెచ్చే డబ్బులు మున్సిపాలిటీకి కార్పొరేట్కి సంబంధించినటువంటి క్లీనింగో శానిటరీ వర్కర్లో లైట్ పోతే లైట్ పెట్టించు, డ్రైన్లో మట్టి ఆగితే మట్టి తీయించు, అది కార్పొరేషన్ పైసలు చేస్తారు. కార్పొరేషన్ పని దాని మందం కార్పొరేటర్ ఉంటుంది. మిగతా ప్రతి రూపాయి నేను తీసుకొస్తాను. స్పెషల్ ఫండ్స్ కింద నేను తీసుకొస్తాను కాబట్టి వీటి మీద కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ కూడా మా కాంగ్రెస్ కార్పొరేటర్లు మొమ్మాట పెట్టి చేస్తాం. అది ఏ రకమైన మొమ్మాటలే ఇంకా పోయే ప్రసక్తి లేదు. మార్కెట్ ఇప్పుడు ఇలా తీసుకోమని చెప్పండి, అందరు షాపుల అందరూ చెప్తాను, చేతులు మొత్తం అందరు ఫోటోలు తీసుకొని మొత్తం రేపు అయినాక మళ్ళీ ఫోటోలు తీసుకొని అప్పుడు చెప్పండి నేను కరెక్ట్గా కావాలని చెప్పి సరిపోతుంది. వేరే ఏది అవసరం లేదు. ఇక్కడ కూడా నేను సాంప్రదాయాలు పాత ఆచారాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్నీ కాపాడే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు హిందూ అని చెప్పి ఓట్ల కోసం కాదు. హిందూ అనేది హిందూ ఏంటి, హిందూ ధర్మం ఏంటిది, కర్మ ఏంటిది, ముస్లిం ఏంటిది అన్నీ ప్రతి వాళ్ళ ప్రతి ఓట్ల కోసం వాళ్ళు మాట్లాడిన కానీ మొన్న బీజేపీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, టీఆర్ఎస్ వచ్చి పోనీ మాట్లాడితే మార్కెట్లోకి వెళ్ళి బాధితులు మాకు ఇబ్బంది అయింది, కష్టమైంది 10 మంది చెప్పాలి కాదు, ఇబ్బంది లేరు. వాళ్ళ బాధ వాళ్ళకి పెట్టుకోలేకుండా అంటే ఇంక అన్ని గిట్లా చేసుకుని పోతే ఆఖరికి మా పేరు మంచిరాళ్ళకి వెళ్ళి తీసేస్తారు కానీ భయంతో ఏర్పడేదని భయంతో వస్తుంది. అయితే బీజేపీ వాళ్ళకు ఏదో చేసి రాముడు అయిపోయాడు, కృష్ణుడు ఇంకా కృష్ణుడు వస్తాడు, మళ్ళీ ఇంకేం వస్తారా ఇది పెరిగిన ఒకటి ప్రజలు పూర్తి మన అందరికన్నా అంటే మన రాజకీయ నాయకులు మేము అనుకున్నామంటే మా అంతా తెలివితేటలు ఎవరికి లేవు, మేము మోసం చేసినట్టు ఎవరు మోసం చేయాలనుకుంటున్నాం. కానీ ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రజలు మా అందరికన్నా తెలియగలరు. ప్రజలు ఎప్పుడు ఏం చేయాలని ఏ టైంలో ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ప్రతిరోజు రోడ్డు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసే పని చేస్తారు. ఇప్పుడు నేను సిక్కున్నా ఇంతకెళ్ళి కాలేదు 4-5 మీటింగ్లకు వెళ్ళి చెప్తే బయట ప్రచారానికి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చెన్నూరు పట్టణంలో ముస్లిం సోదరులు శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక ఈద్గా వద్ద మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక సామూహిక నమాజ్ కార్యక్రమం నిర్వహించబడింది. పలువురు ముస్లిం భక్తులు తెల్లవారుజామునే ఈద్గా ప్రాంగణానికి చేరుకొని ప్రార్థనలో పాల్గొన్నారు. దేశం, రాష్ట్రం శాంతి సామరస్యాలతో అభివృద్ధి చెందాలనే సమాజంలో సోదరభావం మరింత పెరగాలని వారి ప్రార్థనలు చేశారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండగ సందర్భంగా చెన్నూరు పట్టణం అంతా ప్రత్యేక సందడితో కలకలలాడింది. ప్రజలు కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగను ఆనందంగా గడిపారు. వివిధ ప్రాంతాల్లో మిఠాయిల పంపిణీ, స్నేహ సమ్మేళనాలు నిర్వహించబడినట్లు తెలిసింది. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ బన్సిలాల్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు సమర్థంగా విధులు నిర్వహించడం వల్ల పండుగ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగింది. మొత్తంగా చెన్నూరు పట్టణంలో రంజాన్ పర్వదినం సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఘనంగా నిర్వహించబడింది. थोड़ा सामने करिए अरे इनको पता ही नहीं पहले ओके सर आइए अन्ना ये साउंड वస్తుంది అన్న థాంక్యూ మంచిగాది ఒకటి నెల రోజులుగా రంజాన్ మాసం ఉపవాసం కంప్లీట్ చేసి ఈరోజు మన ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ జరుపుకుంటున్న చెన్నూరు పట్టణ మరియు మండల పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులందరికీ రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున చెన్నూరు పట్టణ వాళ్ళకి ఈద్ ముబారక్ తెలియజేస్తున్నారు. ఈ యొక్క పవిత్రమైన పండుగ రంజాన్ పండుగని వాళ్ళెంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ప్రార్థన చేసి ఈద్గాలో ఈరోజు ఈద్గాలో
ఉపవాస దీక్షలు కంప్లీట్ వాళ్ళు ప్రేయర్ చేసి నమాజ్ చేస్తారు. అందరూ ఇక్కడ ముస్లిం సోదరులందరూ ఇక్కడ ఈ పండుగని ఇంత ఘనంగా జరుపుకోవడం వాళ్ళకి మా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రతి సోదరులు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా పోలీస్ తరఫున రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. मैं अपनी तरफ से और चन्नूर के तमाम मुसलमानों की तरफ से, हमारे फयाज़ भाई हैं और दीगर अकाबिरीन की तरफ से तमाम मुसलमानों को ईद की पुरखुलूस मुबारकबाद पेश करता हूँ और सब के लिए दुआएं करता हूँ। बिलखुसूस अहले वतन और हमारे वतन अज़ीज़ मुल्क हिंदुस्तान के लिए दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला यहाँ मोहब्बत व उख़ुवत की फ़िज़ा कायम फरमाए और हम सारे लोगों को जो है मिलजुल कर ज़िंदगी बसर करने की तौफ़ीक़ अता फरमाए और हमारे इस वतन अज़ीज़ की हिफाजत फरमाए और यहाँ पर जितने भी कम्युनिटी के लोग हैं पूरे मुल्क हिंदुस्तान में सारे लोगों को जो है मोहब्बत और भाईचारगी के साथ ज़िंदगी बसर करने की तौफ़ीक़ अता फरमाए। अस्सलाम నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.